Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic, TG Polytechnic C21 and C18 supply exams Maths M1 blueprint and exam pattern. So ఈ వీడియో కన్ఫర్మ్ మీకు వెళ్ళిపోతుంది. ఓకే, C21 C18 ఇప్పుడు సప్లై ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి. అస్సలు స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఆ క్లారిటీ అనిపించిందో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఈజీగా పాస్ అయిపోతారు, టఫ్ అయితే కాదు. సో ప్రిపరేషన్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఏం ప్రిపేర్ అవుతున్నాం సార్ గుర్తులేవు అనుకుంటే మాత్రం ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేను నవీన్ రెడ్డి మ్యాథ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సప్లీ ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉన్నా కూడా అవి అందులో అప్లోడ్ చేస్తుంటా, మీకు యూజ్ అవుతుంటాయి. మన యాప్ నేమ్ తెలుసుగా నవీన్ రెడ్డి మ్యాథ్స్. అందులో మీకు కావాల్సిన M1 M2 M3 M4 పేపర్స్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. మీరు సింపుల్గా మ్యాథ్స్కి ఎక్కడ మాకు సోర్సెస్ లేవంటే మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో మీకు M1 గురించి కావాలి, పాలిటెక్నిక్ మ్యాథ్స్ M1 ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఓపెన్ చేస్తారు కదా, ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ ఉంటుంది. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M1 ప్లేలిస్ట్కి వెళ్ళగానే అందులో మీకు M1 కావాల్సిన అన్ని యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సప్లీ సొల్యూషన్, మీకు సప్లీ పేపర్స్ కావాలి సార్ లేవనుకుంటే ఆల్రెడీ 1 year బ్యాక్ చేసిన సప్లీ పేపర్స్ ఉంటాయి కదండి, అవి చూసుకొని సరిపోతాయి. ఎప్పుడు సప్లీ పేపర్ ప్యాటర్న్ మారలేదు ఎట్ టైం. అయితే ఇక్కడ సార్ నేను ఇప్పుడు 6 యూనిట్స్ ఉన్నాయి, మాకు 6 యూనిట్స్ చదవాలంటే అవసరం లేదండి. అవుట్ ఆఫ్ 6లో మీరు ప్రాపర్గా 2 ప్రిపేర్ అయినా పాస్ అవుతారు. ఇంకొద్దిగా సేఫ్గా ఉండాలంటే మాత్రం 3 యూనిట్స్ ప్రిపేర్ కావాలి. 2 చదివినా పాస్ అవుతారు. ఇంకొద్దిగా సేఫ్గా ఉండాలి సార్ మాకు టెన్షన్ లేకుండా అంటే మనం 3 యూనిట్స్ చదువుకోవాలి. అయితే ఇక్కడికి వస్తే మనకు పేపర్ ప్యాటర్న్ చూద్దాం. బ్లూ ప్రింట్లో మనకి ఎన్ని 40 మార్క్స్ పేపర్ 14 వస్తే పాస్ కదా. రైట్, ఇక్కడే పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తారండి. ఈచ్ 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ 8 మార్క్స్ వస్తాయి మనకు. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి వస్తుంది. యూనిట్ 1. సో మీకు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, ఒకసారి నేను యూనిట్స్ రైగా రాస్తూ ఉంటా, చూసుకోండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు ఏమొస్తుందండి, లాగారిథమ్స్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. లాగారిథమ్స్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్, ఇది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి సెకండ్ క్వశ్చన్ వస్తుందండి. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు మ్యాట్రిసెస్. సెకండ్ యూనిట్ ఏంటండి, మ్యాట్రిసెస్, మనకి ఈజీ టాపిక్ కూడా అది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి యూనిట్ 3 ట్రిగనామెట్రీ. రేషియోస్ అండ్ ట్రిగనామెట్రీ. రేషియోస్ అంటే కాంపౌండ్ అండ్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్. రైట్. యూనిట్ 4, ఇది యూనిట్ 4 నుంచి వస్తుందండి. యూనిట్ 4 అంటే మనకేమున్నాయి వాల్యూస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్, కాంప్లెక్స్ అండ్ హైపర్బోలిక్. C21 వాళ్ళు హైపర్బోలిక్ ఫంక్షన్. యూనిట్ 5 వచ్చేస్తే రైట్. నెక్స్ట్ ఏంటిది, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 5 నుంచి వస్తుంది మనకు. ఓకేనా. యూనిట్ 5 వచ్చేసి ట్రిగనామెట్రీ, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. యూనిట్ 6కి వస్తే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్. ఓకేనా. సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్, ఇవి మొత్తం మనకున్న 6 యూనిట్స్. వీటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ 6 ఏం తీసుకోవచ్చండి, యూనిట్ ఇక్కడ నుంచి 6 అవుతుంది. యూనిట్ 6 ఇది మాత్రం 1 2 3 ఎందులోంచి అయినా రావచ్చు. ఇది వచ్చేసి 4 5 6 ఎక్కడి నుంచి వస్తాయినా ఇస్తూ ఉంటాడు మనకు. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 తీసుకుంటే ఇవి 1 మార్క్. అయితే మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్పాక మీకు అసలు ఏ యూనిట్ నుంచి ఏం ప్రిపేర్ కావాలి, మనం ఏది ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ వస్తుందా అనేది డిస్కస్ చేద్దాం. రైట్. ఇది కూడా ఏమవుతుందండి, యూనిట్ 1 నుంచి వస్తుందండి. ఇది కూడా యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4,
యూనిట్ 5, యూనిట్ 6 నుంచి వస్తుంది. అంటే మనకు ఇందులో 6 క్వశ్చన్స్ ఇస్తారు పార్ట్ 3లో. మనం అందులో 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, 12 అయిపోతాయి. ఇందులో చేస్తే ఇది యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. ఇది ఎక్కడి నుంచి వస్తుందని యూనిట్ 6 నుంచి వస్తుంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 నుంచి వస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? పార్ట్ సిలో కూడా అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. 4 5 ఎన్ని అవుతాయని మనకు 20 మార్క్స్ అవుతాయి. ఇందులో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు యూనిట్లు ఉంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఓన్లీ ఫస్ట్ యూనిట్ చదివాను, ఓన్లీ 1 యూనిట్ చదివితే మీకు ఎంత స్కోర్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 మార్క్, ఇక్కడికి వచ్చేవరకు 3 మార్క్స్, ఇక్కడికి వచ్చేవరకు 5 మార్క్స్. అంటే ఒక్క యూనిట్ చదివితే మీకు 9 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? ఒక్క యూనిట్ చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 9 వస్తాయి. 2 యూనిట్స్ చదవాను అనుకోండి, 2 యూనిట్స్ చదివితే ఏమైందండి? 1 మార్క్ క్వశ్చన్లు 2 వస్తాయి. అయితే ఇక్కడ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ వదిలేద్దాం మనం. 2 వస్తాయి. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాస్తామండి? 2 రాస్తాం. అంటే ఎన్ని అవుతున్నాయి మనకు? 6 మార్క్స్. ఇవి 10. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? 18 మార్క్స్ వస్తాయి. అంటే మీరు పర్ఫెక్ట్గా 100% మేము ఎఫర్ట్ పెడతాం, 100% మేము ఎఫర్ట్ పెట్టేసి కన్ఫామ్ 2 యూనిట్ చదువుతామంటే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. 100% మీ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. పేపర్ పెన్ ఊరికే తిప్పేసుకుంటే వెళ్తే వచ్చినట్లు ఉంటాయి. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళక సగం మర్చిపోతాం. ఏదో రాస్తాం, ఫార్మాలిటీకి రాస్తాం, కానీ ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్లో ప్లస్, అంటే బ్రాకెట్స్ మిస్ చేయడం చేస్తే చాలా మార్క్స్ కట్ అవుతూ ఉంటాయి. అందుకే ప్రాపర్గా ఉండడానికి ఏం చేయాలి? 1 యూనిట్ రాస్తామనుకోండి 9 మార్క్స్, 2 యూనిట్స్ అయితే 18 మార్క్స్ వస్తాయి. ఇక మేము ఇంకొద్దిగా కష్టపడతాం సార్, ఇంకా సేఫ్ జోన్ ఉండాలంటే 3 యూనిట్స్. అంటే ఇప్పుడు 3 మార్క్స్ ఫస్ట్ బిట్లో, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్లో ఇన్ని మార్క్స్ వస్తాయి అన్నట్లు. ఇవైతే 9 అవుతాయండి. ఇవి 15, 27 మార్క్స్ అయితే ఇక సేఫ్ అంటే సేఫ్. అంటే మీరే అర్థం చేసుకోండి మీ కెపాసిటీని బట్టి మేము ఎంత చదవగలంటే. నాట్ ఓన్లీ మ్యాథ్స్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇది ఫాలో కావచ్చు. అయితే ఫస్ట్ యూనిట్ ప్రాబ్లం మాట్లాడుకుందాం. అయితే సార్ మీరేం సజెస్ట్ చేస్తారు సార్? మేము ఈ ప్రిపేర్ కావడానికి కొద్దిగా ఈజీగా ఉండే టాపిక్స్ ఏంటివి? మీరేం సజెషన్ చేస్తారు సార్ అంటే నా సజెషన్ వచ్చి ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ అమ్మ. ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీగా మ్యాథ్స్ చదివిన తర్వాత సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ చదువుకోండి. బెటర్. మ్యాట్రిసెస్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే బెటర్గా ఈజీగా ఉండే టాపిక్స్ కూడా అవే. సో నెక్స్ట్ ఏమిటి? లాగారిథమ్స్. నెక్స్ట్ ఏమిటండి? థర్డ్ యూనిట్. ఈ 3 యూనిట్లు చదువుకోండి. లాగారిథమ్, పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్. అయితే నేను ఒక్కొక్క యూనిట్ గురించి డిస్కషన్ చేస్తుంటా. కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్ లాగారిథమ్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లాగ్ 32 బేస్ 2 అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్. లాగ్ 32 బేస్ 2, లాగ్ 64 బేస్ 2, లేకపోతే లాగ్ √5 బేస్ 5 ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. లాగారిథమ్ నుంచి అవి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అవి చూసుకోండి. ఓకే, లాగారిథమ్ మెయిన్లీ 1 మార్క్ వస్తాయి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ సెకండ్ యూనిట్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఏమొస్తాయి సార్ అంటే నెక్స్ట్ పార్ట్ బిలో ఫస్ట్ యూనిట్ గురించి. పార్ట్ బిలో వచ్చేసి మనకు పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి, పార్ట్ సి నుంచి కూడా పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్ నాకు తెలిసి చాలామందికి వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అది మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ నుంచి ఇస్తున్నాడు. అది మీరు అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం పార్షియల్ ఫ్రాక్షన్, లాగారిథమ్ క్వశ్చన్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ 1 మార్క్ 2 మార్క్. ఇది 1 మార్క్ క్వశ్చన్స్ ఏమొస్తూ ఉంటాయంటే మ్యాట్రిసెస్లో 1 మార్క్స్ క్వశ్చన్లు ఎస్పెషల్లీ మీరు ఏం చదవాలి? రైట్ డెఫినేషన్స్. మ్యాట్రిసెస్లో 1 మార్క్ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రీడ్ చేయాల్సినవి ఏంటి అండి? డెఫినేషన్ చదవాలి. వన్స్ డెఫినేషన్ చదివితేనే వస్తాయి. డెఫినేషన్స్ అన్ని సింగులర్ మ్యాట్రిక్స్, స్కిమెట్రిక్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, స్కీవ్ మ్యాట్రిక్స్, ఇవన్నీ డెఫినేషన్ చదవాలి 1 మార్క్ చేయాలనుకుంటే. ఓకేనా? ఇక మ్యాట్రిక్స్ ఇక్కడికి వచ్చేవరకే మీకు అంటే ప్రీవియస్ పేపర్లో ఇది కూడా యాడ్ చేస్తాను మీకు ఒక పీడిఎఫ్ కూడా, లాస్ట్ ఇయర్ది వీడియో దీనికి యాడ్ చేస్తాను, మీకు కొంత యూజ్ అవుతుంది. ఓకేనా? సో 3 మార్క్స్ వచ్చే వరకు a² - ఇలాంటి క్వశ్చన్, a² - 4a - 5i = 0. నెక్స్ట్ ఇంకేమన్నా రైట్, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం, అడ్జాయింట్ a/a,
ఓకేనా. ఇలాంటి క్వశ్చన్లన్నీ ఇందులో అడుగుతాడు. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం, డెటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం, డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఉన్నాయి మీకు. 1 1 1 ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ డెటర్మినెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఏ ఇన్వర్స్ క్వశ్చన్స్, ఏ ఇన్వర్స్ చేసేటివి, ఏ ఇన్వర్స్ క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6i ఈక్వల్ 0, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు 3 మార్క్స్ అండ్ 5 మార్క్స్కి వస్తాయండి. 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి వస్తాయి, ఎలాంటి చేంజెస్ ఉండవు. 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి వస్తాయి. అలా మీరు ప్రిపేర్ అయితే బెటర్, ఈజీగా అయిపోతుంది. మ్యాట్రిక్స్ అయిపోగానే సార్ మరి ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు కాంపౌండ్ యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి cos 9 degrees tan a ప్లస్ tan b ప్లస్ tan c ఈజ్ క్వశ్చన్లు, cot a ప్లస్ cot b ప్లస్ cot c క్వశ్చన్లు, tan 9 degrees ప్లస్ sin 9 degrees ప్లస్ cos 9 degrees బై sin 9 degrees మైనస్ cos 9 degrees, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అయితే మేము ఇందులో ఫార్ములాస్ వస్తే చాలండి. ఇది ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు కాంపౌండ్ యాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, కాంప్లెక్స్, హైపర్బోలిక్, ఇందులో కన్ఫర్మ్ ఫార్ములాస్ రావాలి మీకు. ఫార్ములాస్ వచ్చినట్లయితే ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేస్తారు. 6 క్వశ్చన్స్ మీరు మ్యాథ్స్ M1లో సప్లీ క్లియర్ చేయాలని ఫార్ములాస్ అన్నీ చదవండి. ఫార్ములా చదివితే ఇక్కడ 6 మార్క్స్ మిస్ కావు. 6 కాదు 8కి 8 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ అవి కాంపౌండ్ యాంగిల్స్. అయితే లాస్ట్కి నేను 6th యూనిట్ ఎందుకు అంటున్నాను అంటే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజీ. సైన్ రూల్ కొసైన్ రూల్ వస్తే చాలు, వాటి మీద ఫార్ములాస్. మనకి ఎన్ని ఉంటాయండి, ట్రయాంగిల్కి 6 ఎలిమెంట్స్ ఉంటాయి, 3 sides 3 యాంగిల్స్ ఉంటాయి. 3 sides 3 యాంగిల్స్ ఉంటే, ట్రయాంగిల్స్కి 3 sides 3 యాంగిల్స్ ఉంటే మనకి ఏవైనా 3 ఇచ్చి ఇంకొక 3 మిస్ చేస్తాం. ఆ 3ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీ. ఇది మనకు వీడియోస్లో ఉంది, ఎట్ ఎ టైం దీని మెటీరియల్ కూడా మన యాప్లో ఉంటుంది. నెక్స్ట్ సైమల్టేనియస్ ఈక్వేషన్. సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటే క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ రూల్, గాస్-జాడియన్ రూల్. ఓకేనా, క్రామర్స్ రూల్, ఇన్వర్స్ రూల్ అండ్ గాస్-జాడియన్ రూల్ ఇవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అయినా మాకు ఇంకొక 5 మార్క్స్ అట్లా మీరు ఫస్ట్ యూనిట్ చేయడం వల్ల ఇక్కడ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఒక్క క్వశ్చన్ మిస్ అవుతుంది అంటే నేను చెప్పిన దాంట్లో. మరి ఇంకొక క్వశ్చన్ కావాలి సార్ మాకు అలా అయినా అనుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా అండి. sin a ప్లస్ sin b, sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees ఉంటాయి కదా క్వశ్చన్లు. ఎక్కడ ఉంటాయి మీకు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ 5th యూనిట్లో ఉంటాయి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2, అది మనకు వీడియోలో కూడా ఉంది. మీరు 5th యూనిట్ చూస్తే అందులో మీకు ఈ కనపడతాయి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ 4 sin a sin b sin c, 4 cos a sin b cos c, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి కన్ఫామ్ ఒకటి వస్తుంది. అది 3 మార్క్స్ అన్నా రావచ్చు, 4 మార్క్స్ అన్నా రావచ్చు. ఓకేనా. లాగార్థమ్స్లో మనకు 4 మెథడ్స్ ఉంటాయి. 4 ప్రిపేర్ అయితే ఏం చేసి 4 మెథడ్స్ ఇక అంతే. లాగార్థమ్స్ చిన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్లో మీరు ఏం చేయాలి, ప్రాపర్గా 4 మెథడ్స్ ప్రిపేర్ కాగలిగితే ఒక 3 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేస్తాం. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో ఏంటండి, డెఫినేషన్స్, a ప్లస్ బి, a మైనస్ బి, a ఇంటూ బీలు ఫైండ్ అవుట్ చేయడం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం. నెక్స్ట్ ఏముందండి, a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 2a, ఇలాంటి a క్యూబ్ అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి a ఇన్వర్స్, అడ్జాయింట్ చేయ బై డెట్. నెక్స్ట్ డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. ఇన్వర్స్ ప్రాబ్లం కన్ఫామ్ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. కాస్త చూసుకొని ప్రిపేర్ కండి. అవి 2 కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఎక్కడికి వస్తారు మీరు, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, కాంప్లెక్స్, హైపర్బోలిక్ ఉందని. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో సైన్ రూలు, కొసైన్ రూలు, ప్రొజెక్షన్ రూలు, టాంజెంట్ రూల్, 4 ఫార్ములాస్ నేర్చుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏం నేర్చుకోవాలి మీరు, సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూలు, ప్రొజెక్షన్ రూలు, ఈ 4 నేర్చుకుంటే ఒక మార్క్ వస్తుంది. కాంపౌండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ వస్తే చేయని, లేకపోతే లేదు. హైపర్బోలిక్ ఫంక్షన్లో ఫస్ట్ మీరు చేయాల్సింది sin hx ఫార్ములా, cos hx ఫార్ములా, tan hx ఫార్ములా, secant hx ఫార్ములా, cosecant hx ఫార్ములా. ఎన్ని ఉంటాయి, 6 ఫార్ములాస్ ఉంటాయి. 6 నేర్చుకుంటే మేము ఒక క్వశ్చన్ రాయగలుగుతారు. ట్రాన్స్ఫర్మేషన్స్లో మీరు ఏం చేయాలి, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 180 degrees, sin 2a sin 2b sin 2c, cos 2a cos 2c cos 2b, అందులో మైనస్ ప్లస్ వస్తుంటాయి. ఆ క్వశ్చన్ చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్లో సేమ్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్లో సైన్ రూల్, కొసైన్ రూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నేను నేర్చుకుంటే ఇక్కడ యూజ్ అయ్యింది, మీకు ఇక్కడ యూజ్ అయ్యింది. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటివి ఐడియా ఉంది కదా. సైమల్టేనియస్ ఈక్వేషన్స్లో క్రామర్స్ రూల్, ఇన్వర్షన్, గాస్-జాడియన్ కన్ఫర్మ్ ఫిక్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్రామర్స్ రూల్ ఇక్కడ ఇచ్చింది అనుకోని, గాస్-జాడియన్ ఇక్కడ ఇస్తాడు. గాస్-జాడియన్ ఇస్తాడు, ఇది ఇన్వర్స్ ఇస్తాడు. ఏమన్నా 3 మెథడ్ ఎక్కువ గాస్-జాడియన్ కంటే క్రామర్స్ ఇన్వర్షన్ అయితే ఇస్తాడు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి
లాస్ట్లో లాస్ట్ అంటే ఏ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఒకసారి 2000 ఒక పాలిటెక్నిక్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో పెట్టేస్తే దాని కింద కొన్ని ఓల్డ్ పేపర్స్ కూడా ఉంటాయి. అంటే C18 C21 అన్నీ ఒకటే ప్యాటర్న్ అండి. C2022లో వచ్చినాయి, 2023 అదన్నీ కూడా ఒకటే ప్యాటర్న్. ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లై చేస్తాను. ఇక్కడ కూడా ఈ వీడియోకి కూడా అటాచ్ చేసి చేస్తాను. అందులో ఉన్నాయి, ప్రిపేర్ అవుతుంది. ఆ మోడల్ మాత్రం స్కిప్ చేయకండి. ఒక 3 to 4 పేపర్స్ ఉంటాయి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. C18 అయినా C20 అయినా C16 అయినా వాటన్నిటికి కూడా సప్లీ పేపర్ ఒకటే కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రిపేర్ కంటే ఈజీగా పాస్ అవుతారు. టఫ్ లేదు. వీటికి ఫస్ట్ లాగార్థమ్స్, పార్షియల్ ఫ్రాక్షన్, మ్యాట్రిసెస్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగులర్ సింప్లిఫైడ్. సార్ మాకు ట్రిగనామెట్రీ రాదనుకుంటే ఇవే ప్రిపేర్ కానీ, ఎందుకంటే చాలా వరకు ట్రిగనామెట్రీ రాదు కాబట్టి ఈ మొత్తం 3 వదిలేసి ఈ ఫస్ట్ 2 లాస్ట్ ఒకటి ప్రిపేర్ కానీ మీకు సేఫ్ జోన్లో ఉంటారు. ఎట్ ఏ టైం సార్ మిగిలినవి కూడా మాకు ఏమన్నా అట్లా చదువుకుంటామంటే మిగిలిన దాంట్లో ఫార్ములాస్ చదవండి. ఎందుకంటే అవి ప్రాబ్లం చేయడం కాదు, ఫార్ములా చదవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పార్ట్ ఏలో ఉన్న 8కి 8 క్వశ్చన్లు అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 8కి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, టఫ్ అయితే కాదు. కాబట్టి ఫార్ములాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫార్ములాస్ ప్రిపేర్ అయితే 8 క్వశ్చన్స్ వచ్చాయంటే ఈజీగా పాస్ అయిపోతాం. ఓకేనా? స్కిప్ చేయకుండా కన్ఫామ్ ప్రతి ఎవ్రీ క్వశ్చన్ పెన్ పేపర్ మోడల్ వచ్చింది అన్నంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పాస్ కావడం అయితే కష్టం కాదు. ఓకేనా? సో మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్. అందులో మోడల్ పేపర్ సొల్యూషన్స్ ఉన్నది ఒకటి పెట్టేస్తా, మోడల్ పేపర్స్ పెట్టేస్తే అన్నీ అవైలబుల్గా ఉంటాయని కలెక్ట్ చేశాక M1వి. నెక్స్ట్ ఆ వీడియో కూడా దీనికి నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియో అటాచ్ చేస్తా. ఓల్డ్ వీడియోనా ఆల్రెడీ ఉంది, బట్ ఎవరికైనా ప్లేలిస్ట్లో సరిగ్గా దొరకకపోయినా కానీ ఇందులో చూసి ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic first semester Maths M1 supply previous papers with solutions explain చేసుకుందాం మనం ఈ వీడియోలో. మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల ఇన్ కేస్ ఎవరికైనా మన ఛానల్ యూజ్ అయ్యేవి ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్కి ఆల్టర్నేటివ్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో మనకి ఈసెట్ కోర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈసెట్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అని రెడ్డి. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇదే మోడల్ పేపర్స్ ఇవి సొల్యూషన్తో సహా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అలా అప్లోడ్ చేస్తాను. అది మీకు యూజ్ అవుతుంది, జాయిన్ కండి. ఓకేనా? రైట్. సో ఇక్కడికి పాలిటిక్స్ ఫస్ట్ మ్యాథ్స్ M1 సప్లీ పేపర్ చూసుకుంటే మనకు ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ సొల్యూషన్స్ కొన్ని ఇక్కడే వచ్చేటి ఇక్కడే రాస్తాను, లేనివి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో రాసేసుకుందాం, ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనా? కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఇక్కడే సొల్యూషన్స్ రాసేస్తాను నేను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫైండ్ ద క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ లాగ్ 32 బేస్ 2 అంటే సొల్యూషన్ ఏమవుతుంది, చాలామంది ఇలా రాయండి, లాగ్ 32 బేస్ 2 నథింగ్ బట్ ఇక్కడ ఇది 1 మార్క్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకేముందండి 32 ఉంది, అంటే బేస్ 2 ఉంది కాబట్టి 32ను కూడా బేస్ పవర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 2 పవర్ సంథింగ్ రాయాలి, అంటే 32/2 2 16 2 8 2 4 2 2 ఎన్ని 2s వచ్చాయి, 5 వచ్చాయి, అంటే 2/5 బేస్ 2. మనం ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేస్తామో ఆ ఫార్ములాలు అక్కడ మెన్షన్ చేయడం వల్ల మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ log x power n equal to n log x formula here we applied. So that's why what is the 5 log 2 base 2 again next ఇంకో ఫార్ములా ఏంటి, log a base a value is equal to how much 1 వస్తుందండి. సో ఇప్పుడు మళ్ళీ ఆన్సర్కి వెళ్ళిపోతే మనకు అంటే 5 log 2 base 2 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, 5 of 1 నథింగ్ బట్ మనకేంటి 5. ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. చాలామంది ఇలా రాయకుండా అక్కడక్కడే రాస్తూ ఉంటారు, వాళ్ళకి స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అందుకే మిస్టేక్స్ అన్నట్టు ఇవన్నీ ఈ ఫార్ములాస్ మెన్షన్ చేయకపోవడం, డైరెక్ట్ ఎవరైనా అడిగినట్లు ఇది రాసేసి డైరెక్ట్ 5 రాయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు.
అందుకే మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వి గో ఫర్ సెకండ్ క్వశ్చన్. డిఫైన్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఏంటండి? డిఫైన్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. డిఫైన్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కు డిఫైన్ ఏంటి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మనల్ని అడిగాడు. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాయండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కదా, స్క్వేర్ మ్యాట్రిక్స్. determinant of matrix is not equal to 0. అంటే సింప్లీ దట్ ఈస్ det A not equal to 0 is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇది రాస్తే మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి? ఏని స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటాం. ఎందుకు? మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే మనం డిటర్మైన్ చేయగలుగుతాం, వేరే డిటర్మైన్ చేయలేము. అందుకే జస్ట్ సింబాలిక్గా ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు ది 0. ఓకే, వి గో ఫర్ థర్డ్ క్వశ్చన్. అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? రైట్ ద ఫార్ములా ఆఫ్ tan ఆఫ్ a ప్లస్ b అండ్ tan ఆఫ్ a మైనస్ b. సింపుల్, జస్ట్ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనం ఫార్ములాస్ tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఫార్ములానే జస్ట్. సో మనకు ట్రిగనామెట్రీ ఫార్ములాస్ గట్ల వస్తే ఇది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. నెక్స్ట్ ఫస్ట్ అది అయిపోయింది. ఇందులో సెకండ్ ఏంటి? tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకే, వి గో ఫర్ థర్డ్ క్వశ్చన్. అది మనకు ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తే ఏముందండి? ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 4 + 3i? మనల్ని ఏమడిగాడు? మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫోర్త్ క్వశ్చన్కు వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అడిగాడు. అంటే z ఈజ్ ఈక్వల్ టు 4 + 3i. అవునా, మనకి ఇచ్చింది z ఈజ్ ఈక్వల్ టు 4 + 3i. నార్మల్గా z ఈజ్ ఈక్వల్ టు x + iy అని మనం కన్సిడర్ చేస్తే when we do the modulus, mod z is equal to nothing but under root of x square plus y square we take this. Okay, modulus of z value is equal to what? Under root of x square plus y. Just compare it. Here z is equal to x plus iy. Here x value is equal to how much? 4. Just compare చేస్తున్నాం. y value is equal to what? 3. x value 4, y value 3. ఎప్పుడైతే x value 4, y value 3 వచ్చిందో ఇందులో సబ్మిట్ చేయండి. సో mod z is equal to nothing but mod of 4 + 3i equal to under root of 4 square plus 3 square. What we get? Under root 4 square value 16, under root 3 square value 9. So under root 16 plus 9 25, under root 25 value is equal to how much? 5 only. Okay na? Right. We go for question number 6. మనం క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళిపోతాం. క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్తే ఏమడిగిండు? రైట్ ద ఫార్ములా ఆఫ్ sin c ప్లస్ sin d. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటండి? రైట్ ద ఫార్ములా ఆఫ్ sin c ప్లస్ sin d. వి జస్ట్ రైట్ ద ఫార్ములా ఓన్లీ. sin c ప్లస్ sin d ఈక్వల్ టు sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 అగైన్ cos ఆఫ్ c మైనస్ d బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా, సింపుల్ ఫార్ములా. దీనికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చినట్లయితే లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఎలిమెంట్స్ ఏముంటాయి ట్రయాంగిల్లో? ఎలిమెంట్స్ ఏముంటాయి అన్నాడు. ఏంటి? 3 యాంగిల్స్ అండ్ ఏముంటాయి మనకు? 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్ అని రాస్తే సరిపోతుంది. ఎనఫ్. ఎలిమెంట్స్ అవే కదా మనకు ట్రయాంగిల్లో ఉండేది. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వి గో ఫర్ 6 అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ డిఫైన్ చేయమన్నాడు.
రాస్తాను 2 3 4. ఓకే, మనల్ని ఏమన్నాడు ప్రాపర్ ఫ్రాక్షన్ డిఫైన్ చేయమన్నాడు. ఇది 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. 7th వన్కి వచ్చేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఏంటి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ బిఏ 2, లేకపోతే ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బిఏ ప్రాపర్ ఫ్రాక్షన్, rational fraction, then the degree of f of x less than degree of g of x is called a proper fraction. ఓకేనా, దీన్నే ప్రాపర్ డెఫినేషన్ అడిగాడు. ఇఫ్ దాన్ని దట్ ఈజ్ అని రాసుకుంటే ఏం చేస్తాం? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. ఎగ్జాంపుల్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ వాట్? 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, 3x ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. చూడండి, న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 2. ఇలా మనకు వేరియేషన్ ఉంటూ ఉంటాయి. ఓకేనా, మనకి ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకు మోడల్ పేపర్. అందుకే నేను ఎప్పుడూ ఉంటా, సెమ్మన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ కానీ, సప్లీకి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్రిపేర్ కాకండి. మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదు కానీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్తే రైట్ ద లాగార్థమ్ ఆఫ్, ఇక్కడ ఏమన్నాడంటే రైట్ ద ఇక్కడ క్వశ్చన్ రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ లాగారిథమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అంటే మీకు క్వశ్చన్ పేపర్ ముందులో ఉంటుంది వీడియో స్టార్టింగ్లో, కాకపోతే ప్రతిసారి స్క్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందని నేను క్వశ్చన్ పేపర్ చూస్తూ క్వశ్చన్ రాస్తున్నాను. రైట్ ద లాగార్థమ్ ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్లో, ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ క్వశ్చన్. ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? లాగ్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏమవుతుందండి? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఫార్ములా అవుతుంది. ఇది మనకి ఇప్పటికీ అయిపోయిందంటే పార్ట్ ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ మనం వి గో ఫర్ పార్ట్ బి. పార్ట్ బికి వెళ్దాం. పార్ట్ బిలో 9th క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద 9th క్వశ్చన్? జస్ట్ కేర్ఫుల్లీ రిజాల్వ్ 3x by x minus 2 x plus 1 into partial fractions into ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకా సొల్యూషన్ చూస్తే మనకేంటి 3x కదండి, 3x by x minus 2 x plus 1 వీటేక్. మనకి డినామినేటర్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నాడు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఏంటిది? ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ 3x by x plus 3x minus 2 x plus 1 అంటే ఈ స్పిల్ట్ అయితే డినామినేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సాల్వ్స్ 2 టర్మ్స్. a by x minus 2 plus b by x plus 1 we taken as equation 1. Just we do the cross multiplication. What we get? 3x by x minus 2 x plus 1 equal to, క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా చేస్తుంటాం. ఫస్ట్ ఇది మల్టిప్లై చేసి తర్వాత ఇది మల్టిప్లై చేసి ఇలా మల్టిప్లై చేస్తాం, అదేనా? సో ఇక్కడ అప్లై చేసుకుంటే వాట్ వి గెట్? a of x plus 1 plus b of x minus 2, then we multiply the denominator also, x minus 2 x plus 1, both are the get cancel. What are the numerator terms? 3x equal to a of x plus 1 plus b of x minus 2.
ఫస్ట్ ఆఫ్ వి ఫైండ్ ద ఏ అండ్ బి వాల్యూస్. మెయిన్ థింగ్ ఏంటి, ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. ఏ అండ్ బి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే బి ఎలిమినేట్ చేయొచ్చు, బిని ఫైండ్ అవుట్ చేయాలి ఎలిమినేట్. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్మిట్ చేస్తే నాకు ఏ వాల్యూ 0 అయిపోతుంది, బి వాల్యూ వస్తుంది. సో 3 ఆఫ్ బోత్ సైడ్ సబ్మిట్ చేయాలండి. ఏ ఆఫ్ -1 + 1 ప్లస్ బి ఆఫ్ -1 -2. సో -3 = 0 -3b అంటే మైనస్ గెట్ క్యాన్సల్, b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేస్తుంది. యూ గెట్ ద b వాల్యూ ఈజ్ 1. సిమిలర్లీ పుట్ x ఈక్వల్ టు 2ను సబ్మిట్ చేయాలి. ఎందుకు ఇక్కడ x ప్లేస్లో 2 సబ్మిట్ చేయడం వల్ల b వాల్యూ 0 అవుతుంది. అంటే 3 ఆఫ్ 2 = a ఆఫ్ 2 + 1 ప్లస్ b ఆఫ్ 0 అయిపోతుంది. ఎందుకు ఇక్కడ 2 సబ్మిట్ చేస్తే 2 - 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 0. హియర్ 6 = 3a + 0. 6 = what? 3a + 0 వచ్చేసింది. 6 = 3a + 0 వస్తే 3 1s are 3 2s are 3 1s are 3 2s are. a value is equal to how much? 2. So here a and b వచ్చాయా, a comma b values substitute in equation 1. a comma b values substitute in equation 1. a and b రెండింటిని తీసుకెళ్ళి అందులో సబ్మిట్ చేయాలి, ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే 3x / x + 1 x - 2 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి, మనకు 2 వచ్చింది కదా. 2 / x + 1 b వాల్యూ ఈజ్ 1 ప్లస్ 1 / x - 2 ఈజ్ ద అవర్ ఆన్సర్ అన్నట్లు. ఓకేనా, x - 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ మనం రాంగ్ రాసాను, ఇది x - 2 ఇది x + 1 అని. ఓకేనా, ఏ వాల్యూ కింద ఉండాల్సింది x - 2, b వాల్యూ కింద ఉండాల్సింది x - 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్దాం. 10 ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10, 10th క్వశ్చన్ చూసినట్లయితే మీరు, ఇఫ్ a = 2 - 1 1 x 0 to 1 to 0 is singular matrix is singular matrix, then find the value of x. అంటే మనకు క్వశ్చన్ ఇచ్చేసాడు. సేమ్ మ్యాక్సిమం మనకు 2 పేపర్లు ఉన్నాయి. ఒక పేపర్ నేను చెప్పేస్తే ఒక పేపర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2 - 1 1 x 0 to 1 to 0 ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో గివెన్ దట్ మనకేమిచ్చాడు, a ఈజ్ ఈక్వల్ టు 2 - 1 1 x 0 to 1 to 0. ఓకే, సో det a = 0, therefore a is singular. మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది సింగులర్ అవుతుంది అంటే డెటర్మెంట్ అనేది నష్టం షుడ్ బీగా ఈక్వల్ టు 0 అని. సో మనకి ఇదేంటిది సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చేయొచ్చు, det a = 0 అంటే mod 2 - 1 1 x 0 to 1 to 0 = 0 తీసుకుంటాం. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చేస్తుంది. సో తీసుకుంటప్పుడు బేసికల్ ఏం చేస్తాం, పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ వి టేక్, ఫస్ట్ వి రైట్ 2 కామన్, ఫస్ట్ 2 తీసుకోవాలి. 2 తీసుకొని కరస్పాండింగ్ రోస్ అంటే దానికి పర్ఫెక్ట్గా ఉన్న రోస్ కాలమ్స్ తీసేయండి. మిగిలిన ఎలిమెంట్ 0 to 2 0 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి, ప్లస్. నెక్స్ట్ వాట్ వి రైట్, కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం తీసేయండి. రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయి మనకి ఇక చూసుకుంటే x 2 1 0. నెక్స్ట్ వీ టేక్ +1, +1 కూడా అంతే, కరస్పాండింగ్ కాలం వీ రిమూవ్డ్ x 0 1 2 వికెట్ = 0. చూడండి 2 ఆఫ్ AD - BC,
ఇప్పుడు ఏబిసిడి ఉందనుకోండి, డిటర్మినెంట్ అప్లై చేస్తే ఏముంది, ఏడి మైనస్ బీసీ, సేమ్ కాన్సెప్ట్ అప్లైడ్ ఇయర్. ఓకే, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. సో 0 - 4 ప్లస్ 1/2 0 - 2 ప్లస్ 2x - 0 = 0. జస్ట్ అబ్జర్వ్, -8 - 2 ప్లస్ 2x = 0. 2x = how much we get 10 only. 2x = ఈ -8 - 2 ఎంత, -10 అది, -10 టోటల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో ట్రాన్స్ఫర్ అయితే వి గెట్ 10n. 2x = 10, 2 1s 2 5s, x వాల్యూ = how much అండి, 5 ఓన్లీ. దట్స్ ఇట్. ఓకేనా, x వాల్యూ అనేది మనకు 5 వచ్చేసింది. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రూవ్ దట్ tan of 45 plus theta, tan of 45 minus theta equal to 1. Prove that tan of 45 plus theta, tan of 45 minus theta is 1 అని ఇచ్చాడు. సో 45 plus theta, 45 minus theta 1 అంటే దీన్ని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ అబ్బా. అంటే ఏం ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే, tan of a plus b equal to what, tan a plus tan b by 1 minus tan a into tan b. ఈ ఫార్ములా ఒకటి యూజ్ చేస్తాం మనం. tan of a minus b ఒకటి. tan of a minus b ఫార్ములా tan a. చూడండి, ఇదే క్వశ్చన్లో ఒకటే ఫార్ములా 1 మార్క్ క్వశ్చన్కి వచ్చింది, మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. 1 plus tan a into tan b. ఓకే, రైట్. మనం LHS కన్సిడర్ చేద్దాం. వాట్ ఈస్ ద LHS హియర్, tan of 45 plus theta into tan of 45 minus theta. ఓకేనా, రైట్. ఫస్ట్ 45 plus theta అంటే వి యూజ్ tan of a plus b ఫామ్లో ఉంది. 45 plus theta అన్నాడు కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, a plus b ఫామ్లో అప్లై చేయాలి. అప్లై చేస్తే tan 45 plus tan theta upon 1 minus tan 45 into tan theta. Close. Next second one ఏంటి, tan a minus b ఫార్ములా. హియర్ వి అప్లై tan 45 minus tan theta upon 1 plus tan 45 tan theta. ఓకే, ఇక ఆల్రెడీ వి నో దట్ tan 45 degrees వాల్యూ ఎంత అండి, 1 వచ్చేస్తుంది. అదే ఇక్కడ అప్లై చేస్తాం. 1 plus tan theta upon 1 minus 1 into tan theta. ఓకే, 45 ఇన్ ప్లేస్ ఆఫ్ tan 40 అంటే tan 45 ఎక్కడ ఉంటే మనం అక్కడ ఏం చేయాలి, 1 రాసేయాలి. బికాస్ ఆఫ్ tan 45 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇయర్ 1 minus tan theta by 1 minus 1 plus tan theta. Just observe, 1 minus tan theta, 1 minus tan theta, 1 plus tan theta, 1 plus tan theta get cancel. What we get, 1 into 1 equal to 1. RHS వచ్చిందా, మనకు బాగా తెలిసిన వర్డ్ మ్యాథ్స్లో, ఎన్స్ ప్రూవ్డ్. ఓకే, కంప్లీటెడ్ అన్నట్లు. ఓకే, ఇంతే. ఇక దీనికి ఇంకేం చేయం కూడా, క్వశ్చన్కి వాళ్ళు అడిగింది మనం ప్రూవ్ చేసేసాం. ఓకేనా, రైట్. వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12. 12th క్వశ్చన్ చూసుకుంటే, స్టేట్ ప్రొజెక్షన్ రూల్ అండ్ స్టేట్ ద ప్రొజెక్షన్ రూల్ అండ్ కోసైన్ రూల్. జస్ట్ మీరు ఫార్ములాస్ రాస్తే సరిపోతుందండి. జస్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ ఫార్ములాస్, ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా అండ్ కోసైన్ రూల్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా. ప్రొజెక్షన్ రూల్ ఫార్ములాకి వచ్చేస్తే a ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు b cos c ప్లస్ c cos b. స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు a cos b ప్లస్ a cos a c తీసుకోవాలి కదా, c ప్లస్ c cos a. స్మాల్ c ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a cos b ప్లస్ స్మాల్ b cos a. ఇవి ప్రొజెక్షన్ రూల్. నెక్స్ట్ వి రైట్, మనం నెక్స్ట్ ఏం రాస్తున్నాం అంటే ఇంకోటి, ఇది కోసైన్ రూల్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. మనకు ట్రాంజెంట్, సైన్ రూల్, కోసైన్ రూల్, ప్రొజెక్షన్ రూల్, టాంజెంట్ రూల్స్ ఉంటాయి.
ఇవి వస్తే మీకు బెటర్గా ఫార్ములాస్ అన్నీ వచ్చి ఉంటే ఏంటంటే మనకు 1 or 2 మార్క్స్ ఎక్కువ కూడా గెయిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు కాస్ ఏ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఓకే, కాస్ బి ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ca. కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఓకేనా, ఇవి కంప్లీటెడ్ అన్నట్లు. అయితే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటి మీకు, ఫస్ట్ యూనిట్, సెకండ్, 6th ప్రిపేర్ కమ్మన్నా. ఇదేమైందంటే ఇది 6th యూనిట్ కిందకి రావాలి. 6th యూనిట్లో కామర్స్లో ఉంది, కాకపోతే దాని కిందకి యూజ్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయిందా, వి గో ఫర్ 13. క్వశ్చన్ నెంబర్ 13కి వస్తే 13 ఈస్ ప్రూవ్ దాట్ 13 ఏంటండి, ప్రూవ్ దాట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు cosec ఇన్వర్స్ ఆఫ్ 1/x. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cosec ఇన్వర్స్ ఆఫ్, చాలా సింపుల్ అండి. అయితే మనం ఇది ప్రూవ్ చేసేటప్పుడు అయితే బేసిక్ ఇది ఫార్ములా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో ఒక ఫార్ములా ఆపోజిట్గా మనకు సైన్ టీటా నథింగ్ బట్ cosec టీటా ఇలానో ఇక్కడ కూడా అది ఫార్ములానే. దాన్ని డైరెక్ట్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సైన్ టీటా వి టేక్ ఇట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, సైన్ టీటా అవుతుంది. అయితే దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నా. 1/x ఈక్వల్ ఏం రాయొచ్చు, 1/sin కాస్ట్ సైన్ టీటా రాసుకోవచ్చు. రేపు ఆల్రెడీ మనకు తెలుసు 1/sin టీటా నథింగ్ బట్ cosec టీటా అని. 1/sin టీటా నథింగ్ బట్ ఏమవుతుంది, cosec టీటా. ఆల్రెడీ మనం చేసాం కూడా, దాన్నే ఇక్కడ మనం అప్లై చేసుకుంటే సో 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్, cosec టీటా. సో టోటల్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. వెన్ ఏ cosec theta transfer to the RHS side, it become a cosec inverse of 1/x is equal to what we get only theta వచ్చేసింది మనకి. ఎప్పుడైతే టీటా వచ్చింది అనుకో, సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, సైన్ ఇన్వర్స్ ఎక్సే కదండి. అండ్ ప్లేస్ ఆఫ్ టీటా వాట్ వి రైట్, సైన్ ఇన్వర్స్ ఎక్స్. cosec ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో లాస్ట్లో వర్డ్ అయితే ఇదే ఉంది కదా, పక్కా మనం రాంగ్ రాసినా రైట్ రాసి వచ్చే వర్డ్ ఇది. హెన్స్ ప్రూవ్. చాలామంది అయితే పక్కాగా రాస్తారు. ఓకే, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ వాట్, 14. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 40కి వస్తే ఇది కొద్దిగా లెంతీగా ఉంది క్వశ్చన్, బట్ నాట్ హార్డ్. 6th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్. ఫైన్ ద వై. మీకు చెప్పాను ఫస్ట్ యూనిట్ నుంచి పార్షల్ ఫ్రాక్షన్ వచ్చేసింది, సెకండ్ యూనిట్ నుంచి సింగులర్ మ్యాట్రిక్స్ క్వశ్చన్, 6th యూనిట్ ఇది. ఫైన్ ద వై వాల్యూ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ determinants method x plus y plus z equal to 6, x minus y plus z is equal to 2, 2x plus y minus z is equal to 1. అయితే మనకు డెటర్మెంట్ మెథడ్ యూజ్ చేస్తూ దీన్ని ప్రూవ్ చేయాలి. డెటర్మెంట్ మెథడ్ అంటే సింపుల్గా క్రామర్స్ రూల్ యూజ్ చేసి y వాల్యూ కనుక్కోవాలి మనం. అదొకటి కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ను ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ డి ఫార్మాట్లో రాద్దాం. ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫార్మాట్లో రాస్తే ఏ వాల్యూ ఏమవుతుంది, కోషంట్ 1 1 1 1 మైనస్ 1 1 2 1 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూస్ రాద్దాం. 6 2 1 ఇదే కదా డిటర్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ ఏ కనుక్కుందాం. డెట్ ఈక్వల్ టు 1 1 1 1 మైనస్ 1 2 1 మైనస్ 1. ఓకేనా, డిటర్మెంట్ చేసాం. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ డిటర్మెంట్ చేస్తే ఫస్ట్ వన్ పాజిటివ్ తీసుకున్నా, కరస్పాండింగ్ రోస్ అంటే ఇవి మాత్రమే ఎలిమినేట్ చేయాలి. -1 1 -1. నెక్స్ట్ వి టేక్ -1 -1 తీసుకుంటే ఏమవుతుంది 1 1 2 -1. నెక్స్ట్ వి టేక్ +1 వాట్ వి గెట్ 1 -1 2 1. సో 1 ఆఫ్ AD - BC 1 -1 -1 ఆఫ్ -1 -2 +1 ఆఫ్ 1 +2. జస్ట్ అబ్జర్వ్ 0 -1 -2 వాల్యూ -3 అంటే +3 +3 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో
డెట్ ఏ నథింగ్ బట్ దీన్ని ఏమనుకోవచ్చు, డెట్ ఏ అనుకుంటాం, అంటే 0 వచ్చింది. అయితే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటేనేమో ఫస్ట్ రిమూవ్ చేసి డి వాల్యూస్, ఈ డి వాల్యూని రిప్లేస్ చేస్తాను. నేను ఏం కావాలి, బట్ మనకు వై కావాలి కాబట్టి వై నథింగ్ బట్ Δ2/Δ, ఓన్లీ Δ2నే కనుక్కుంటా. Δ2 అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ Δ2 కనుక్కోవాలి. Δ2 అంటే నేను చూడండి, నేను సింపుల్గా రాస్తా. సెకండ్ కాలం రిప్లేస్డ్ బై డి, అంటే బేసిక్గా సెకండ్ కాలం రాస్తాం కదా, ఆ ప్లేస్లో 6 to 1 అన్నట్టు. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసా, థర్డ్ కాలం కూడా అదే. ఎందుకు Δ2 కాబట్టి సెకండ్ కాలం. అదే ఎక్స్ వాల్యూ అన్నాడు అనుకోండి, ఫస్ట్ కాలం రిప్లేస్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రామర్స్ రూల్ మీకు ఐడియా ఉందనుకుంటున్నా. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ యాజ్ యువర్ విష్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 1 1 minus 1, నెక్స్ట్ -6 we take 1 1 1 minus 1 we take +1 +1 అవుతుంది 1 2 1 1. సో ఇయర్ వాల్యూస్ ఆర్ -2 ప్లస్ -1 ఏమవుతుందండి, -2 -1 -6 కాదు వచ్చి -1 -1 ప్లస్ 1 -2. సో -3 -1 -1 -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుందని మనకు 12 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి -2 -3 -2 వాల్యూ -3 1 2 1 కదండి. ఇక్కడ నేను మైనస్ వాల్యూస్ అని రాంగ్ రాసానా? ఓకే, నో ప్రాబ్లం, ఎంత వస్తే అంతే తీసుకోవచ్చు, అది ఇబ్బంది ఏమి ఉండదు. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -2 -2 అంతే, -2 -1 -3 -2 అంటే 3 -5 12 -5. సో వీ గెట్ 7 ఓన్లీ. సారీ, ఇక్కడ వీ గెట్ -1 కదండి, అంటే ఇక్కడ -4 అవుతుంది. 12 -4 హౌ మచ్, 12 - 4 is 8. సో డెల్టా y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, Δ2/Δ, అంటే నథింగ్ బట్ 8/6 వస్తుంది. 2 3s are 2 4s. ఆన్సర్ ఏమైంది, y వాల్యూ 4/3 అనేది మనకు y వాల్యూ అవుతుంది. ఓకేనా? వన్స్ వి చెక్ ఇట్, 1 1 1 1 -1 2 1 -1, డెల్టా వాల్యూ 1 ఆఫ్ 1 -1 -1 -1 ఆఫ్ 1 1 2 -1 ప్లస్ వి టేక్ 1 -2 ప్లస్ వస్తుంది, మైనస్ అయిపోతుందండి. -1 -2 2 + 2 రైట్. Δ2 కూడా మనకు రైటే. 1 1 సారీ Δ2 రాంగ్ చేసామండి మనం. క్వశ్చన్ రాంగ్ అంటే రాసుకోవడం రాంగ్ రాసుకున్నాం, మెథడ్ రైటే బట్ క్వశ్చన్ రాయడం రాంగ్ రాస్తాను. ఇక్కడ 2 వచ్చేస్తుంది మనకి, ఎక్స్ వాల్యూ 2 ఉంటుంది, అదే మిస్టేక్, అంతకుమించి ఇంకేం లేదు. డైరెక్ట్ తీసుకుంటే ఇప్పుడు 2 1 1 -1 ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే నాకు సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది అనిపించింది ఒక, అంటే ఐ మీన్ ఎందుకు ఎలా సార్ మీరు ఎందుకు మీకు ఎలా తెలిసింది సార్ అది రాంగ్ వచ్చింది అనిపిస్తే, బేసిక్గా ఎక్కువ శాతం మనకు ఎగ్జామ్లో వీళ్ళకి పాలిటెక్నిక్లో ఎక్కువ ఇచ్చేది ఫ్రాక్షన్స్ వచ్చే వాల్యూస్ కంటే నార్మల్ వాల్యూస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు ఎక్కువ, నేను చూసినది, అందుకే నాకు అది డౌట్ వచ్చింది. నెక్స్ట్ 1తో తీసుకుంటే ఏమవుతుంది, 1 2 2 1. సో -2 -1 -6 ఆఫ్ -1 -2 ప్లస్ 1 ఆఫ్ వాట్ వి రైట్ 1 -4 -3 -1 -1 అంటే +12 అయిపోతుంది. 6 3s 18 అవుతుందండి, అంతే కదండి. 6 3s 18 -3. సో 18 - 6 ఎంత 12, అంటే y2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Δ2/Δ. Δ2 వాల్యూ 12, 12/6 అంటే 2 ఆన్సర్ అన్నట్టు. అది అంటే డౌట్స్ తెలిస్తే మీకు ఎక్కువ మనకు బుక్లో ఉన్నాయైనా మనం చేసినప్పుడైనా కూడా అలా వచ్చి ఉండవు, అందుకే డౌట్ వచ్చింది. నెక్స్ట్ వి గో ఫర్ పార్ట్ సి, అంటే ఇప్పుడు అన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ ప్రీవియస్లో వచ్చినాయి, మిస్ చేసుకోకుండా చూసుకోండి. పార్ట్ సికి వచ్చేస్తే 15th క్వశ్చన్ ఇక చూడండి. పార్షల్ ఫ్రాక్షన్ ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చింది కదా, అంటే మీరు ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, ఇవే వస్తాయని చేయలేదు, నెంబర్లు మారుతూ ఇస్తాడు అన్నట్లు. x - 1 x + 2 హోల్ స్క్వేర్. చూడండి ఫస్ట్ యూనిట్ నుంచి ఒక లాగార్థం ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ వచ్చింది, 2 1 మార్క్ క్వశ్చన్లు వచ్చినాయి, ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్, ఇది 5. ఎన్ని అయినాయండి, 10 మార్క్స్ వచ్చినాయి ఓన్లీ ఫస్ట్ యూనిట్ నుంచి, అవునా? సో మీరు 2 యూనిట్ పక్కా ప్రిపేర్ అయితే పాస్ అయిపోతాడు. ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్. చూడండి ఇది కూడా పార్షల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం.
ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం చూసుకుంటే మనం ఏం చేస్తాం 9/(x - 1) x+2 సో 9 అంటే మనకి ఇక్కడ మొత్తం డినామినేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి x - 1 ఉంది, x+2 అనేది 2 టైమ్స్, అంటే అది రిపీట్ అవుతుందని మీనింగ్. అది రిపీట్ అవుతుంది కాబట్టి వీరే 3 పార్ట్స్గా సింప్లిఫై చేద్దాం. a/(x - 1) ప్లస్ b/x+2 ప్లస్ c/x+2 అన్నట్టు. దీన్నే ఈక్వేషన్ 1గా మనం కన్సిడర్ చేయాలి. x+2 ఎన్ని టర్మ్స్ వస్తే 1, ఓకేనా. అయితే ఇక్కడే మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9/(x - 1) x+2 కదండి. అయితే ఇక్కడ x - 1 ఉందంటే ఇక్కడ x - 1 రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ తీసేస్తే రిమైనింగ్ ఉన్న x+2 ఉంది, రైట్. a(x+2) ప్లస్ b(కి వస్తే ఇక్కడ x+2 ఉంది, అంటే ఇక్కడ మనం ఏం రిమూవ్ చేయాలి, ఇక్కడ మనం x+2 రిమూవ్, అంటే ఒక x+2 రిమూవ్ చేస్తే వాటి వీడి x - 1 x+2 వస్తుంది. నెక్స్ట్ c(, ఇక్కడ ఏంటి x+2 ఉంది, అంటే మనం ఏం రాయొచ్చు x - 1 రాయొచ్చు. బై డినామినేటర్ వాల్యూ ఇస్ x - 1 x+2. బోత్ వాల్యూస్ ఆర్ గెట్ క్యాన్సిల్. రెండు వాల్యూస్ని కూడా మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేసాం. క్యాన్సిల్ అయిపోయి అన్ని క్వశ్చన్స్ పార్షియల్ ఫ్రాక్షన్ a(x+2) తీసుకున్నాం. x+2 తీసుకుంటే మనకి ఇక్కడ ఒక చిక్కు ఉంది. సార్ ఇంతకుముందు చేసినట్టు చేయలేమా సార్ అంటే చేయొచ్చు. a(x+2) ప్లస్ b(x - 1) x+2 ప్లస్ c(x - 1). ఇప్పుడు x ఈక్వల్ టు నేను ఏం చేసుకుంటున్నా అంటే x ఈక్వల్ టు 1 తీసుకుంటాను. x ఈక్వల్ టు 1 తీసుకుంటే 9 ఈక్వల్ టు a(1+2) చూడండి b(1 - 1) x+2 ప్లస్ c(1 - 1). అంటే 9 ఈక్వల్ టు ఏమవుతుంది, a(1+2) 3 వాల్యూ 9, b ఏమవుతుంది 0, ఎందుకు 1 - 1 వాల్యూ 0 అయితే 0 ఇంటూ సంథింగ్ ఏం చేసినా 0నే, c ఆల్సో 0, ఓకే. సో 9 1s 9 1s, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేసింది మనకు. నెక్స్ట్ b వాల్యూ కావాలి. b వాల్యూ కావాలి అంటే ఐ మీన్ b వాల్యూ ఆర్ c వాల్యూ ఏది కావాలన్నా కూడా ఇప్పుడు మనం కంపారిజన్ ఇప్పుడు x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, x ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాం -2, అప్పుడు ఏ వాల్యూ 0 అవుతుంది, నాకు b 0, ఇది c వచ్చేస్తుంది నాకు. సో 9 ఈక్వల్ టు ఏ అనేది 0 అయిపోతుంది, x2 0, b కూడా 0 అయిపోతుంది, cలో సబ్మిట్ చేసుకున్నాం. c ఆఫ్ ఏంటి -2 -1, సో 9 ఈజ్ ఈక్వల్ టు -3c, ఓకేనా. 9 ఈక్వల్ టు 3 1s 3 3s, అంటే వాట్ వి గెట్ c ఈక్వల్ టు -3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడికి వచ్చేసాం, అంతా బాగానే ఉంది సార్. మరి ఇంకా ఏ b వాల్యూ రాలేగా సార్ అంటే మనం నేను b వాల్యూ కొరకు ఏం చేస్తున్నాను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ని ఏదో ఒక వాల్యూ సబ్మిట్ చేసేద్దాం. ర్యాండమ్గా ఒక వాల్యూ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. మనం నేనేం చేస్తున్నా అంటే 0 సబ్మిట్ చేస్తాను. 0 సబ్మిట్ చేద్దాం. పుట్ x ఈక్వల్ టు 0 ఎందులో సబ్మిట్ చేయలేదు, ఈ ఈక్వేషన్లో. అంటే 9 ఈక్వల్ టు ఏమవుతుందండి, a(0+2) ప్లస్ b ఏమైంది 0 - 1 0+2 ప్లస్ c(0 - 1). జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 ఈక్వల్ టు ఏ వాల్యూ తెలుసు మనకు 1 అని, 1 సబ్మిట్ చేస్తే 4 అవుతుంది. b వాల్యూ తెలియదు, సో -2b. c వాల్యూ కూడా తెలుసు మనకు -3, -(-) +3 అయిపోతుంది. c ప్లేస్లో -3 సబ్మిట్. 4 + 3 7, అంటే ఇక్కడ 2 అవుతుందండి, -2b. అంటే b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -1 వచ్చింది. abc వాల్యూస్ వచ్చాయి. a, b, c వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్. ఈక్వేషన్ 1 అంటే ఏంటండి, ఇది 9/(x - 1) x+2 ఈక్వల్ టు ఏ వాల్యూ 1 వచ్చింది, అంటే 1/(x - 1), b వాల్యూ -1 మీన్స్ -1/x+2, c వాల్యూ వచ్చేసి -3/x+2 ఈజ్ ద అవర్ ఆన్సర్. మనకు డౌట్ ఉంటే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 16th క్వశ్చన్. ఇది మ్యాట్రిక్స్ నుంచి చూడండి. కరెక్ట్ 2 యూనిట్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి పక్కా. ఇక 18 ఇక్కడ 19 మార్క్స్ వస్తున్నాయి 2 యూనిట్లు ప్రిపేర్ అయితే, ఓకేనా.
పక్కా మరి, అంటే అందులో అన్ని క్వశ్చన్లు కూడా మీకు వచ్చి ఉండాలి, అంతేగాని ప్రిపేర్ అవుతున్నాం కానీ ప్రిపేర్ కావడం కాదు. 2 to 1 షో దట్ a square minus 4a minus 5i equal to 0 where I is identity of order 3. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కన్సిడర్ చేయమన్నాడు అంతే. అయితే ఇక్కడ మనం సొల్యూషన్కి వస్తే ఏ వాల్యూ తెలుసు మనకు, ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1 రైట్. అయితే దీనికి మనం ఇప్పుడు డెటర్మినెంట్ కనుక్కుంటే ఫస్ట్ 2 2 1 ఇచ్చిన మనకి ఈక్వేషన్ చూడండి, మనకి ఏమేం కావాలండి, ఏ స్క్వేర్ కావాలి, ఏ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వచ్చింది, నెక్స్ట్ నేను ఏ స్క్వేర్ చేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ ఇంటూ ఏని మల్టిప్లై చేయమని మీనింగ్, అవునా. ఫస్ట్ ఏ 1 2 2 2 1 2 2 2 1. నెక్స్ట్ అగైన్ వి టేక్ అగైన్ ఇంకో ఏ 1 2 2 2 1 2 2 2 1. మ్యాట్రిక్స్ ఏం లేదు కానీ చాలా ఈజీ టాపికే, క్యాలిక్యులేషన్ మాత్రం చాలా మిస్టేక్స్ పోతాయి అబ్బా. అంటే ఫస్ట్ రో ఫస్ట్ తోని ఫస్ట్ కాలం చేస్తున్నాను నేను, ఫస్ట్ రోతో ఏం చేస్తున్నాను మనం, ఫస్ట్ కాలం చేస్తున్నాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం చేస్తే చూడండి 1 into 1 ఏమైందండి, 1 into 1 ప్లస్ మళ్ళీ 2 into 2 అంటే కరస్పాండింగ్ రోస్, నెక్స్ట్ ప్లస్ 2 into 2 అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయిందో నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలం ఏంటి, 1 into 2 2 అంటే సేమ్ కరస్పాండింగ్ ప్లస్ 2 into 1 ప్లస్ 2 into 2. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ రో థర్డ్ కాలంకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1 into 2 ప్లస్ 2 into 2 ప్లస్ 2 into 1. ఓకేనా రైట్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 2. నెక్స్ట్ వన్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం 2 into 2 1 into 1 2 into 2. నెక్స్ట్ వన్ 2 into 2 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 1. అంతే కదండి. సో ప్రతి దాంట్లో కూడా ఒక 2 into 2 ఇట్లా వచ్చేస్తున్నాయి, 2 into 2 1 into 2 2 into 1 వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేది, థర్డ్ వన్కి వచ్చేవరకు ఏంటి, థర్డ్ రో 2 into 1 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 2. థర్డ్ రో సెకండ్ కాలంకి వచ్చేయండి, 2 into 2 ప్లస్ 2 into 1 ప్లస్ 1 into 2. నెక్స్ట్ సైడ్ 2 into 2 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1. అంటే ఏం చేశాను నేను, థర్డ్ రోతోని ఫస్ట్ కాలంను సెకండ్ కాలం థర్డ్ కాలమ్స్ను మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఈ రిజల్ట్ను సింప్లిఫై చేసి రాసేద్దాం. 1 into 1 1 ప్లస్ 4 ప్లస్ 4 2 ప్లస్ 4 ఇక్కడ 2 ప్లస్ 4 ప్లస్ 2. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4 4 ప్లస్ 1 ప్లస్ 4 4 ప్లస్ 2 ప్లస్ 2 2 ప్లస్ 4 ప్లస్ 2 4 ప్లస్ 2 ప్లస్ 2 2 2 4 ప్లస్ 4 ప్లస్ 1. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. సింప్లిఫై చేద్దాం ఇంకా. సో 9 అంతేగాని 4 ప్లస్ 1 4 8 మళ్ళీ ఇక్కడ 8 ఇక్కడ 8 9 8 8 8 9 ఇవి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు ఫైండ్ 0 అని ప్రూవ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే తెలుసు కదా, నువ్వు రాసేద్దాం. 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4 ఆఫ్ ఏ వాల్యూ అంటే వాళ్ళు క్వశ్చన్ ఇచ్చింది అన్నట్టు 1 2 2 2 1 2 1 2 2 2 2 1 2 2 2 1 మైనస్ 5 ఆఫ్ ఐ వాల్యూ అంటే ఏంది 1 0 0 0 1 0 0 0 1. మనకు డెటర్మినెంట్స్లో
మనకు మ్యాట్రిక్స్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/4 అంటే 1 0 0 0 1 0 0 0 1 అని. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4తో మలిపోయండి. 4 1 జా 4 8 8 8 4 8 4 8 8 4 వచ్చేసిందా? -5తో 5 0 0 0 5 0 0 0 5 జస్ట్ మల్టిప్లై. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎలా సార్ సబ్ట్రాక్షన్ అంటే 9 - 4 - 5 ఫస్ట్ది ఇందులో ఫస్ట్ది ఇందులో ఫస్ట్ది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ది సెకండ్ నెక్స్ట్ థర్డ్ అట్లా. అప్పుడు ఏమవుద్ది 8 - 8 - 0. నెక్స్ట్ వన్ వచ్చేసి 8 - 8 0 9 - 4 - 5 8 - 8 - 0 8 - 8 - 0 8 - 8 - 0 9 - 4 - 5. సో ఫైనల్ ఆన్సర్ 0 0 0 0 0 0 0 0 0 అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? 0. మనం ప్రూవ్ చేసామని మీనింగ్. ఇది టోటల్, ఇది సొల్యూషన్ మనకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అనదర్ వన్. క్వశ్చన్ నెంబర్ 17. If a plus b plus c equal to 90 degrees, then prove that tan a into tan b plus tan b into tan c plus tan c into tan a equal to 1. tan a into tan b plus tan b into tan c plus tan c plus into tan a equal to 1 అని మనం ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. రిపీట్ అవుతూనే ఉంటుంది కాంపౌండ్ యాంగిల్స్లో ఎక్కువ శాతం. అయితే మనకి ఇచ్చిందండి గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏమవుతుందండి? 90 degrees. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత? 90 degrees అనేది వచ్చేసింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఓకేనా, మనకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 - సి. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తాం. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ 90 - సి. tan ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ tan ఏ ప్లస్ tan బి బై 1 - tan ఏ ఇంటూ tan బి. 1 - tan ఏ ఇంటూ tan బి. tan ఆఫ్ 90 - θ cot θ అంటే tan ఆఫ్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ cot θ. నథింగ్ బట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు? cot c రాస్తాం. అయితే tan ఏ ప్లస్ tan బి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి సొల్యూషన్స్ మనకు. 1 - tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు cot c ఏమి రాయొచ్చు? 1/cot tan c రాయొచ్చు. అవునా? cot c రిప్రజెంటెడ్ as 1/tan c. Just we do the cross multiplication, then what we get? Tan c of tan a plus tan b equal to 1 - tan a into tan b. Okay, tan into we write tan a tan c plus tan b tan c is equal to 1 - tan a into tan b by 2. So total these values into this side. What we get? Tan a tan b plus tan a tan c plus tan b tan c equal to 1 is our answer. అంటే ఇక తెలుసు కదా లాస్ట్కి ఏం రాయాలి? అది వెరీ గుడ్. ఎండ్స్ ప్రూవ్డ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? స్కిప్ చేయద్దు, టోటల్ వీడియో చూడండి. మీకు ఇంకొక మోడల్ పేపర్ కూడా ఇస్తుంది ఇంట్లో. సో 18th question. If the complex number z is equal to 2 plus 3i, then find z plus z conjugate and z into z conjugate. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. z plus z conjugate and z into z కాంజుగేట్ అనే వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే గివెన్ వాట్ ఈస్ ద z ఈజ్ ఈక్వల్ టు వాట్?
2 ప్లస్ 3i అవునా. జెడ్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే జెడ్ కాంజుగేట్ అంటే ఏం రాస్తామండి ఎక్స్ మైనస్ ఐవై రాస్తాం అంతే. ఎప్పుడైతే జెడ్ బార్ ఉందంటే జెడ్ కాంజుగేట్ మీనింగ్ ఏంటిది, ఓన్లీ ఇమాజినరీ వాల్యూస్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ కంటే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. ఓకేనా. అయితే వాటిని ఇప్పుడు జెడ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2 మైనస్ 3i. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు జెడ్ ప్లస్ జెడ్ కాంజుగేట్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i ప్లస్ 2 మైనస్ 3i. జస్ట్ అబ్జర్వ్ 3i గెట్ క్యాన్సిల్, వీ గెట్ ఆన్సర్ ఈస్ 4. ఫస్ట్ వన్ వచ్చేసింది. సెకండ్ వన్ ఏంటి z1 ఇంటూ జెడ్ కాంజుగేట్ 2 ప్లస్ 3i ఇంటూ 2 మైనస్ 3i. మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు వాట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే నథింగ్ బట్ 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ i స్క్వేర్. In complex numbers I square value is equal to how much -1. So 16 minus 9 of minus 1 equal to 16 of plus 9. Nothing but ఎంత అని మనకు 25 is the our answer. ఇంతే simple questions. So okay, we go for another question number 19. 20 question మీరే చేయండి అబ్బా, గ్రామర్స్ రూల్ చాలా పెద్దగా వస్తుంది. ఓకేనా, లెంతీగా వస్తుంది, అంతకు మించి ఏముండదు. అది ఆల్రెడీ మనం ఒకటి చేసాం డిటర్మినెంట్ మెథడ్లో 14th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b సైన్స్. ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వస్తే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. sin 2a sin 2b sin 2c cos 2a cos 2b cos 2c ఈ ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తాయి. మీరు ఎక్కువ చూసుకుంటే అవే చూసుకోండి, వేరే అవసరం కూడా లేదు. అయితే మనకి ఏమి ఇచ్చిండు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 180 degrees. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఏం చేస్తున్నా 180 మైనస్ c. ఇప్పుడు మనకు సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ యూజ్ చేసుకుంటాం. సో బోత్ సైడ్స్ అప్లై ద సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 minus c. So sin of 180 minus theta cos theta we get only. Sorry, sin of 180 minus theta is equal to what? Sin theta only. Next apply the cos. Cos of a plus b equal to what? Cos of 180 minus c. Cos of 180 minus c అంటే సెకండ్ కోఆర్డినేట్లో cos theta అనేది నెగిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్ cos c. ఓకే రైట్. నెక్స్ట్ LHS తీసుకోండి. we take LHS only. LHS అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఇది దీన్ని LHS sin 2a sin 2b sin 2c. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి sin c ప్లస్ sin d ఫార్ములా. sin c ప్లస్ sin d ఫార్ములా యూజ్ చేస్తున్నాం. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2 ఇది ఒక ఫార్ములా. ఇంకోటి sin 2 θ ఫార్ములా 2 sin θ ఇంటూ cos θ యూజ్ చేస్తాం. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ మనం ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తాం. ఇది ఇక్కడ c వాల్యూ అంటే 2a, ఇవంటే ఇది అంటే నేనేం చేయొచ్చు 2 sin ఆఫ్ c ప్లేస్లో ఏం రాయొచ్చు 2a, b ప్లేస్లో d ప్లేస్లో 2b బై 2 cos ఆఫ్ 2a మైనస్ 2b బై 2 sin 2c అంటే 2 sin c cos c. sin 2c నథింగ్ బట్ ఏం చేయొచ్చు 2 sin c cos c అని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనేది మీనింగ్. ఇక్కడ మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటే చూడండి 2 sin ఫస్ట్ దాంట్లో 2 కామన్ తీయండి. కామన్ తీస్తే వాటికి వీటిగా a ప్లస్ b బై 2. సెకండ్ దాంట్లో కూడా వి కామన్ 2 కామన్ తీస్తే a మైనస్ b బై 2 వచ్చేసింది. ప్లస్ 2 sin c cos c వి గెట్ ఓన్లీ. చూస్తే 2 గెట్ క్యాన్సిల్. మనకి ఇప్పుడు ఏముంది 2 sin ఆఫ్ a ప్లస్ b cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 sin c cos c వి గెట్ ఓన్లీ. 2 sin c cos t అనేది మనకున్న వాల్యూస్ అవి. సో మనకి ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకుంటూ ప్రూవ్ చేయాలి. మనకు ఇక్కడ sin c ఉంది కదండి, sin c అనేది అవుట్ సైడ్కి వచ్చేసేయాలంటే
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ తెలియాలి మనకు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఉంది మనకు చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్న దగ్గర ఏం రాయొచ్చు మనం, సైన్ సిని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 2 sin c కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 sin c కాస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 sin c ఇక్కడ కామన్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీ టేకన్ యాజ్ ఏ కామన్. ఓకే, 2 sin c is the common term. Then what we get, cos of a minus b plus cos c. ఇక్కడ మనకు ఇంకొకటి ఉంది ఫార్ములా చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ మైనస్ కాస్ సి. అవునా, అంటే కాస్ సి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 2 sin c కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా యూజ్ చేసుకుంటాం, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 2 sin a sin b. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అంటే ఏమైంది, 2 sin c ఇప్పుడు ఏమైంది 2 sin a sin b we get only 2 2s how much 4 sin a sin b sin c is the our answer. ఇది లాస్ట్ క్వశ్చన్, అంటే ఈ పేపర్లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది మీకే ఇచ్చేస్తాను. ఎందుకు సార్ అంటే ఇది కన్ఫామ్ వచ్చి ఉండాలి. ఇదే మీరు అప్లై చేయడం లేదంటే మిగిలిన చేయరని అర్థం. ఎందుకంటే క్రామర్స్ రూల్ అనేది మీరు సెమ్ అప్పుడు ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు సప్లై అప్పుడు కూడా ప్రిపేర్ అవుతుంటారు. సాల్వ్ ది క్వశ్చన్, సాల్వ్ ది ఈక్వేషన్ x plus y plus z equal to 3, x plus 2y plus 3z equal to 4, x plus 4y plus 9z equal to 6 by using Cramer's rule. ఓకేనా, చూడండి ఇప్పటికి 54 minutes అయింది మనం క్లాస్ చెప్పడం. అంటే ఇంకొక 5 minutes అయితే ఈ క్లాస్ కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇది చెప్పినా కూడా మీకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే ఉంటుంది. చాలామంది స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు, చూసుకోండి. ఓకేనా, ఇది రూల్. అయితే ఇందులోనే ఇంకో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఇది, ఇదే ప్యాటర్న్లో వచ్చిన ఇంకో క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఉంది. ఇదేంటిదంటే ఇది ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్లను జూలైలో వచ్చినాయి. నెక్స్ట్ డిసెంబర్లో వచ్చిన పేపర్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాను చూడండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతుంది చూసారా, ఈ డిస్ప్లే మీద కనపడుతున్న ఈ పేపర్ వచ్చేసి మనకు ఇప్పుడు డిసెంబర్లో జరిగిన సప్లై. సార్ C21 C18 అన్నా కూడా సేమ్, ఎందుకంటే C21 సప్లై అయినా C18 సప్లై అయినా రెండు సేమ్ పేపర్లే, పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే ఇవి క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగార్థంలో ప్రాపర్టీస్ అంటే ఏమన్నా 3 ఫార్ములాస్ రాయండి. ప్రాపర్టీస్ a ప్లస్ b రెండు అడిషన్ చేయండి. సెకండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ cos 25 cos 20. ఏ ఫార్ములా ఉంది, cos a cos b మైనస్ sin a sin b అంటే 1 వచ్చేస్తుంది. ఇవన్నీ ఫార్ములాస్ చూడండి. ఇందులో కూడా లాగార్థం సింగిల్ లాగార్థం క్వశ్చన్ ఇచ్చిండు, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసాడు చూడండి. మ్యాట్రిక్స్ det a ఈక్వల్ ఫర్ సేమ్ సింగులర్ మ్యాట్రిక్స్ cos 11 cos, ఇవన్నీ కూడా సేమ్ ఈ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా మళ్ళీ క్రామర్స్ రూలే ఇచ్చేసాడు. చూడండి, ఇంతకుముందు sin a sin b చెప్పేసాను, ఇక్కడ ఏమి ఇచ్చిండు, cos a cos b ఇచ్చాడు. నేను చెప్పాను ఆల్రెడీ. ఇంతకుముందుకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ పార్షల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా a స్క్వేర్ a ప్లే ఓ టాల్పర్ b ట్రాన్స్ఫర్ a. అంటే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే పాస్ కావడం కష్టం కాదు. ఓకేనా, మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినైతే ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటాను. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఒక పేపర్ నేను చెప్పాను, ఇంకో పేపర్ మీరు చేయండి. ఓకేనా, ఇదే PDF. కొద్దిగా వీడియో మనకు వచ్చాక ఒక 1 day తర్వాత అయినా మీకు వస్తుంది. బట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇప్పుడు ఈ సొల్యూషన్ ప్లస్ ఈ 2 పేపర్లు కూడా అందరూ అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.